నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావన పార్ట్ 88తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను యార్. వీడియోని చూసి లైక్స్ ఇవ్వడం మర్చిపోకుండా ఇచ్చి వెళ్ళండి యార్. ఇక కథలోకి వెళ్దాం. ఐషు పర్మిషన్ ఇవ్వడంతో స్నేహతో మాట్లాడడానికి వెళ్ళిపోతాడు వరుణ్. శ్రీహిత, వర్షిత్, స్నేహ, రోజీ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అందరి మధ్యలో వెళ్ళి తనని పిలవడం అవదని ఫోన్లో మెసేజ్ చేస్తాడు పక్కకి రమ్మని. నేను రాను, ఐషు అక్క చూస్తే ప్రాబ్లం అవుతుంది అని తిరిగి మెసేజ్ చేస్తుంది స్నేహ. వదిన పర్మిషన్ ఇచ్చింది కానీ తొందరగా రావే, మళ్ళీ మీరు మేకప్ వేసుకోవడానికి పోతారంట కదా అని మెసేజ్ చేస్తాడు వరుణ్. నిజంగా అక్క పర్మిషన్ ఇచ్చిందా అని అడుగుతుంది స్నేహ. లేకపోతే నేనెందుకు రమ్మంటాను? నేను ఎప్పుడన్నా వదిన మాటని తప్పానా? అలా అని కాదు, ఇలాంటి విషయాల్లో అన్ని హద్దులు దాటుతాం కదా. నువ్వు కనుక ఇప్పుడు 2 నిమిషాల్లో పక్కకు రాలేదనుకో, ఇక నీతో ఇప్పుడు అలా మాట్లాడను అని మెసేజ్ చేసి పక్క సైడ్ గార్డెన్లోకి వెళ్ళిపోతాడు వరుణ్. నిజంగా అక్క పర్మిషన్ ఇచ్చిందా? లేకపోతే ఎవరూ లేరు కదా ఇక్కడ అని పిలుస్తున్నాడా బావా? లేదులే, నిన్నటి నుంచి అక్క చెప్పిన మాట మీద బాగానే నిలబడ్డాడు కదా. ఫోన్ కూడా చేయలేదు, నాకు మెసేజ్ కూడా చేయలేదు. అలాంటిది ఇప్పుడు రమ్మన్నాడంటే నిజంగానే అక్కను ఒప్పించుంటాడు. ఇప్పుడు వెళ్ళకపోతే కోపం వస్తుంది బావకి అనుకొని ఇప్పుడే వస్తాను అని చెప్పి వరుణ్ వెళ్ళిన వైపు వెళ్తుంది స్నేహ. స్నేహ అటువైపు రాగానే తన చేయి పట్టి పక్కకి లాగి గోడకి లాక్ చేస్తాడు వరుణ్. బావా, ఎవరన్నా చూస్తారు, ఏంటిది, కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయి అంటుంది స్నేహ. ఇప్పుడు నేను అస్సలు నీకు డిస్టెన్స్ మెయింటైన్ చేయలేను. నిన్నటి నుండి నీతో మాట్లాడకుండా ఉండడం అంటే ఎంత కష్టమో నీకు తెలుసు. ఇప్పుడు ఒక పావు గంట అవకాశం ఇచ్చింది వదిన, అందులో 7 నిమిషాలు నీకు మెసేజ్లు చేయడానికి, నువ్వు ఇక్కడ రావడానికి ఎగిరిపోయాయి. ఇంకొన్న 8 నిమిషాల్లో ఆల్రెడీ 2 నిమిషాలు ఎగిరిపోయి ఉంటాయి. ఇప్పుడైనా నన్ను మాట్లాడనివ్వవే, కల్లారా నిన్ను చూసుకోనివ్వు అని అంటాడు వరుణ్. అది కాదు బావా, చుట్టాలున్నారు కదా, అందుకు ఎవరైనా చూస్తే తప్పుగా అంటారు. అన్నయ్య మన పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, వదినిచ్చింది, మా అమ్మ నాన్న కూడా ఇచ్చేశారు. ఇంకెవరు చూస్తే ఏంటి, మనమేం తప్పు చేయడం లేదు కదా అంటాడు వరుణ్. అవుననుకో, ఇప్పుడు అక్కను అంత బతిమలాడి ఈ పావుగంట టైం ఎందుకు తీసుకున్నట్టు? ఎందుకంటే అని లంగా వన్నీలో ఉన్న స్నేహ నడుము మీద చేయి వేసి, ఇలాంటి డ్రెస్ వేసుకొని నా ముందు తిరుగుతుంటే నేను అలా చూస్తూ ఉండడం ఎంత కష్టమైందో తెలుసా? బావా, ఏం చేస్తున్నావు అని సిగ్గుగా తలదించుకుంది స్నేహ. ఇంకా ఏం చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఒకసారి నిన్ను గట్టిగా హగ్ చేసుకొని కిస్ చేయాలనిపిస్తుంది అని గారంగా అంటాడు వరుణ్. అబ్బో, ఇప్పుడల్లా కిస్లు హగ్గులు వద్దన్న వరుణ్ గారు రూల్స్కి వ్యతిరేకంగా అన్నీ కావాలనుకుంటున్నారు అని నవ్వుతూ అంటుంది స్నేహ. స్నేహ బొగ్గన చటుక్కున ముద్దు పెట్టి ఒక్కసారి హగ్ చేసుకొని వదిలి, ఓవే నా ముందు నుంచి, చిన్నపిల్లాడిని చేసి ఇలాంటి డ్రెస్సులు వేసుకొని చెడగొట్టచ్చా అని చిరుకోపంగా అంటాడు వరుణ్. ముందు వరుణ్ చేసిన పనికి షాక్లో ఉంటే ఇప్పుడు వరుణ్ అన్న మాటలకి కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూస్తూ, నువ్వు చిన్నపిల్లాడివా అని అడుగుతుంది స్నేహ. నేను చిన్నపిల్లాడినే అని కన్ను గీటుతూ అంటాడు. సర్లే బాబు, నీతో వాదన పెట్టుకునే టైం నాకు లేదు, నేను ఇంక లోపలికి వెళ్తాను అంటుంది స్నేహ. వెళ్ళవే, ఇక్కడే ఉంటే నేను ఏదైనా చేసేస్తాను అని అంటాడు వరుణ్. స్నేహ నవ్వుకుంటూ, అయ్యయ్యో, నా భావని నేను టెంప్ట్ చేశానన్నమాట అని వరుణ్ బొగ్గలు లాగి వరుణ్ బొగ్గపై ఫాస్ట్గా ముద్దు పెట్టి అక్కడి నుంచి పరుగున లోపలికి వెళ్ళిపోతుంది. వీళ్ళు దివ్య రూమ్ వైపు ఉండడంతో కిటికీ దగ్గరున్న దివ్య వరుణ్ స్నేహని చూసి వాళ్ళ మాటలు వింటుంది. స్నేహ వెళ్ళిపోగానే వరుణ్ అక్కడే బెంచ్ మీద కూర్చొని నవ్వుకుంటూ ఉంటాడు. ఆ రూమ్కి వెనక వైపు డోర్ ఉండడంతో దివ్య డోర్ తీసుకొని వరుణ్ ముందుకు వెళ్ళి నిలబడుతుంది. వరుణ్ తనను చూసి, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. చుట్టూ చూస్తుంది దివ్య. అక్కడ దరిదాపుల్లో షూ లేకపోవడం చూసి
కొంచెం ధైర్యం చేసుకొని, నాకు మీరంటే ఇష్టం. ఇంకా మీకు పెళ్లి కాలేదు కదా! పెళ్లి మాత్రమే నిశ్చయమైంది. మీరు మీ మనసు మార్చుకోవచ్చు కదా! నన్ను ఇష్టపడొచ్చేమో మీరు. ఆ స్నేహలాగా వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు అని మీ కోరికల్ని కాదన్నా నేను. మీకు హగ్ కావాలంటే చేసుకోవచ్చు, కిస్ కావాలంటే చేసుకోవచ్చు. ట్రై చేయడంలో తప్పు లేదు కదా! మీకు తను నచ్చినట్టే నాకు మీరు నచ్చారు. మీరు కూడా నన్ను ఇష్టపడొచ్చు కదా! అని అంటుంది దివ్య. దివ్య మాటలకి కోపం వస్తున్నా ఐషు చెప్పింది గుర్తుకు రాగానే కోపం తగ్గించుకొని, నేను నిన్ను ఇష్టపడను దివ్య. ఇప్పుడే కాదు, ఎన్నేళ్ళైనా నిన్ను ఇష్టపడను. ఎందుకంటే నా మనసులో ఆల్రెడీ ఒకళ్ళున్నారు. వాళ్ళని తప్ప ఇంకెవరిని నేను నా మనసులోకి కానీ నా లైఫ్లోకి కానీ రానివ్వను. ఒకవేళ తను నా మనసులో లేకపోయినా నిన్నైతే నేను ఇష్టపడకపోదును. ఎందుకంటే నీ బిహేవియర్ నాకు నచ్చదు. నిన్ను కేవలం అమృత వదిన సిస్టర్గా చూడడం మాత్రమే మేము చేయగలం. ఎందుకంటే నిన్నేదన్నా అంటే అమృత వదిన ఫీల్ అవుతుంది. నీకు లేకపోవచ్చు తను అక్క అని. తనకు మాత్రం నువ్వు తన చెల్లి అని ప్రేమ ఉంది. నీతో నేను ఇప్పుడు ఇంత నిదానంగా మాట్లాడడానికి కారణం అమృత వదిన. వదిన నాతో మాట్లాడింది. ఒకవేళ దివ్య వచ్చి నీతో ఏమైనా పిచ్చిగా మాట్లాడితే మరీ హార్ష్గా మాట్లాడకుండా కొంచెం నిదానంగా మాట్లాడు వరుణ్. ఎంత కాదనుకున్నా తను నా చెల్లెలు కదా! తనకు అవమానం జరిగితే నాకు జరిగినట్టే కదా అని అంది నాతో. అసలు మా వదినకి అవమానం జరగనిస్తామా మేము? అందువల్లే ఇప్పుడు నీతో నేను ఇంత సౌమ్యంగా మాట్లాడుతున్నాను. నీకసలు నేను ఎందుకు నచ్చాను? నేను మంచోడినో కాదో నీకు తెలీదు. నన్ను చూసింది కేవలం 2 సార్లు. అప్పటికే నాకు పెళ్లి నిశ్చయమైందని నీకు చెప్పారు. అయినా నువ్వు నన్ను ఇష్టపడ్డావు అంటే అది కేవలం నువ్వు ఈ బంగళా, కారులు ఇవన్నీ అనుభవించొచ్చని ఆశ పుట్టడం వల్ల. ఈ ఇంట్లోకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మనుషుల్ని గౌరవించే వాళ్ళు వస్తారు. వాళ్ళకి మాత్రమే ఈ ఇంట్లో అడుగు పెట్టే హక్కు ఉంటుంది. నీకు కనీసం ఒకే తండ్రికి పుట్టిన మీ అక్కని గౌరవించడం చేత కాలేదు. ఇంకా మమ్మల్ని ఎలా గౌరవిస్తావు? మీ అమ్మ చెప్పిందనుకో, ఒక 10 ఏళ్ళు వింటావు. కానీ ప్రతి మనిషికి 15 ఏళ్ళు దాటాక తనకంటూ సొంతంగా నిర్ణయాలు తీసుకునే ఆలోచన శక్తి వస్తుంది. సొంతంగా ఏది మంచి ఏది చెడు అని ఆలోచించవచ్చు. మీ అమ్మ డబ్బు పిచ్చితో నిన్ను కూడా అలాగే చెడగొట్టింది. నిజంగా చెప్తున్నాను దివ్య, నువ్వు బాధపడినా పర్వాలేదు. ఈ ఇంట్లో అడుగు పెట్టే హక్కు అర్హత రెండూ నీకు లేవు. ఒక తల్లి బిడ్డలు కాకపోవచ్చు వదిన నువ్వు, కానీ ఒక తండ్రికే కదా పుట్టారు. ఇద్దరిలో ప్రవహిస్తుంది అదే రక్తం కదా. మరెందుకు వదిన్ని నువ్వు గౌరవించవు? తననెప్పుడు ఒంటరిగా వదిలేస్తారు ఎందుకు మీరు? ఎప్పుడైనా సరే ఒక ఆడపిల్లొచ్చి నేను హగ్గు కిస్సు ఇస్తాను, నన్ను ప్రేమించు అంటే ఆ అమ్మాయిని ఎవ్వడూ ఇష్టపడడు. ఇప్పుడే నీకు చెప్తున్నాను, స్నేహ అంటే నాకు ప్రాణం. తనను తప్ప ఇంకెవరిని నేను ఇష్టపడను. వచ్చిన పని చూసుకొని మీ ఊరు వెళ్ళిపో. అనవసరమైన ఆశలు పెట్టుకోకు అని స్మూత్గా చెప్తాడు వరుణ్. నాకు ఒళ్ళుందనే కదా మీరు ఇష్టపడడం లేదు అని అడుగుతుంది దివ్య. నేను ఇందాక నీకు స్పష్టంగా చెప్పాను, నాకు నీ బిహేవియర్ నచ్చలేదు అని. ఒళ్ళు సంగతి పక్కన పెట్టు. బిహేవియర్ నచ్చలేదంటే అర్థం కాలేదా నీకు? నువ్వు మనుషులతో ప్రవర్తించే తీరు నచ్చలేదు. అనవసరంగా ఆశలు పెంచుకోకుండా ముందు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి. అప్పుడు నీకు తగ్గవాడు నీకు దొరుకుతాడు. ఇంకోసారి నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయకు. అనవసరంగా పిచ్చి పిచ్చిగా చేస్తే చూసావుగా, మొన్న 2 ఆడవాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ పడింది, అలాగే పడుతుంది నీకు. ముందు మేము మంచిగా చెప్పి చూస్తాం. వింటే పర్లేదు, వినకపోతే చెప్పాల్సిన విధంగా చెప్తాం. అప్పుడు నువ్వు అమృత వదిన చెల్లి అని కూడా మేము చూడం. ఒకవేళ నాకు స్నేహ నచ్చకపోతే నిన్ను ఇష్టపడతానేమో అని నువ్వు అనుకుంటున్నావు కదా, అలా అస్సలు జరగదు. మా ఇంటికి రాబోయే అమ్మాయిలు ఎటువంటి కుళ్ళు స్వార్థం లేని వాళ్ళు అయితేనే ఈ ఇంటి కోడలుగా అయ్యే అర్హత ఉంటుంది. మేము ఫస్ట్ మాకు మా మనసుకు సెట్ అవుతారనే కంటే మా ఇంటికి సెట్ అవుతారా లేదా అమ్మాయిలని చూశాకే ఆ అమ్మాయిలకి మనసిస్తాం. ఎందుకంటే ఈ ఇల్లు ఒక బృందావనం. అందులోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఎటువంటి స్వార్థం లేకుండా నలుగురితో కలిసిపోయి
నలుగురిని తమలో కలుపుకునేలా ఉండేవాళ్ళైతేనే ఎంట్రీ ఉంటుంది. నీకు స్వార్థం ఎక్కువ, కుళ్ళు కూడా ఎక్కువే. అమృత వదిన్ని చూసి నువ్వు ఓర్చుకోలేకపోయావు. మా పెద్దొదినికి అమృత వదినికి తల్లి లేదు. అయినా కూడా వాళ్ళలో సంస్కారం చాలా ఎక్కువగా ఉంది. నీకు తల్లుండి కూడా అది లేకపోవడం బాధాకరం. కారణం మీ అమ్మ. మీ అమ్మ లాంటిదైనప్పుడు ఇంక నువ్వు మాత్రం ఏం మారుతావు? కాబట్టి ఫస్ట్ నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. నలుగురి గురించి ఆలోచించడం నేర్చుకో. నీ ఒక్కదాని కోసం ఆలోచించడం కాదు. నీకొక విషయం చెప్తాను విను. ఇప్పుడు ఇంటికి ఎవరైనా శత్రువులు గన్ పట్టుకొని వస్తే ఈ ఇంటి వాళ్ళని కాపాడటం కోసం ఐషు వదిన, అమృత వదిన, మా స్నేహ వాళ్ళు ముందుంటారు. మిగతా వాళ్ళకంటే ముందుంటారు ప్రాణాలు ఇవ్వడానికి. అదే ప్లేస్లో నువ్వుంటే చివర ఉంటావు. ప్రాణాలు కాపాడుకోవడానికి చూస్తావు. అర్థమవుతుందా నేను చెప్పింది? నీకు మొన్న శ్రావణి వదిన చెప్పింది. ఇందాక ఐషు వదిన కూడా నిన్ను పైకి తీసుకువెళ్ళడం నేను చూశాను. వాళ్ళు చెప్పింది విని అర్థం చేసుకో. నీ మంచి కోసమే చెప్తున్నారు అని చిన్నగా అర్థమయ్యేలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వరుణ్. వరుణ్ వెళ్ళాక అక్కడే బల్ల మీద కూర్చొని అందరూ నా బిహేవియర్ బాగాలేదంటారు. అసలు నేనేం చేశాను? తనని అక్క అని పిలవనంత మాత్రాన నేనేదో తప్పు చేసినట్టుగా అంటారేంటి? నాకు స్వార్థం అంటారేంటి? తనేమన్నా మా అమ్మకు పుట్టిందా? నిజంగానే నేను తప్పు చేస్తున్నానా? ఆలోచిస్తూనే అక్కడ కూర్చుంటుంది. స్నేహ డిజైన్ చేసిన డ్రెస్సులన్నీ అందరికీ ఇచ్చింది రిసెప్షన్ కోసం. మొత్తం అందరికీ ఒకే టైప్ డ్రెస్సెస్, ఎవరి బాడీకి తగ్గ కలర్ వాళ్ళకి డిజైన్ చేసింది స్నేహ. అమృత చేతికి ఒక డ్రెస్ ఇచ్చి, అన్వేష్ కొన్న గోల్డ్ ఇచ్చి, మీ చెల్లికి ఇవ్వు అమ్మో అని చెబుతుంది ఐషు. సరే అక్క అని అమృత దివ్య రూమ్లోకి వెళ్తుంది. అందరూ ఆ రూమ్ బయట నుంచి చూస్తూ ఉంటారు దివ్య ఏ విధంగా రెస్పాండ్ అవుతుందా అని. అప్పటిదాకా బయట కూర్చొని ఆలోచిస్తున్న దివ్య లోపలికి వస్తుంది. అంతకుముందే దివ్య అని పిలుస్తుంది అమృత. ఏంటి అన్నట్లు చూస్తుంది అమృత వైపు. స్నేహ ఉంది కదా, తను డ్రెస్సెస్ డిజైన్ చేసింది. ఇవాళ రిసెప్షన్ కదా, అందరికీ ఒకే థీమ్లో డిజైన్ చేసింది. నీకు కూడా చేసింది. మీ బావగారు ఆడపిల్లలందరికీ వస్తువులు కొన్నారు. అందరితో పాటు నా చెల్లెలు కదా, నీకు కూడా కొన్నారు. ఇదిగో తీసుకొని ఈ డ్రెస్ వేసుకొని వస్తువులు పెట్టుకో, రిసెప్షన్కి వెళ్దాం, రెడీ అవ్వు అని చెప్పి దివ్య చేతిలో అవి పెడుతుంది. దివ్య వాటి వంక అమృత వంక చూసి ఏం మాట్లాడకుండా సైలెంట్గా నుంచింది. సరే రెడీ అవ్వు, టైం అయింది అని అమృత బయటకు వచ్చేస్తుంది. ఈ పిల్లకి కనీసం అక్క అని పిలవడానికి నోర్రాదేంటక్క అని స్నేహ ఐషుతో అంటుంది. ఇప్పుడిప్పుడే ఆలోచన స్టార్ట్ అయినట్టుందిలే, తొందరలోనే తెలుసుకుంటుంది అని పదండి మనం రెడీ అవుదాం అని ఐషు అందరినీ పంపిస్తుంది. అమృతని రెడీ చేసి ఐషు కూడా పైకి వెళ్తుంది రెడీ అవ్వడానికి. అప్పటికే శివ్ పిల్లల్ని రెడీ చేసేస్తాడు. ఆశకి ఐషు లాంటి డ్రెస్సే స్నేహ డిజైన్ చేస్తుంది. లావెండర్ కలర్ బుల్లి గాగ్రాలో నిజంగానే ప్రిన్సెస్లా ఉంటుంది ఆశి. స్నేహ బాగా బుట్టలాగా వచ్చేలా కుట్టడంతో బుట్ట బొమ్మలాగే ఉంది. అసలే ఆశి బొమ్మలా ఉంటుంది, ఇప్పుడు అచ్చం సిండ్రెల్లాలా ఉంది. పిల్లలకి ఇద్దరికి దిష్టి చుక్క పెడుతుంది ఐషు. నా ప్రిన్సెస్ ఇవాళ అదిరిపోయిందిగా, మీ పిన్ని డ్రెస్ భలే కుట్టింది నీకు అని అంటుంది ఐషు. నాకెందుకు బుజ్జమ్మ దిష్టి చుక్క అని అడుగుతాడు ఆయు. నువ్వు కూడా ఈ డ్రెస్లో అచ్చం ప్రిన్స్లా ఉన్నావు నాన్న. మీరు కిందకి వెళ్ళండి, నాన్న నేను రెడీ అయి వచ్చేస్తాము అని అంటుంది. సరే మేం వెళ్తాం, మైరా వాళ్ళందరూ రెడీ అయ్యారో లేదో చూస్తాం అని ఆశి ఆయు కిందకి వెళ్ళబోతుంటే, ఇద్దరికీ నేను చెప్పింది గుర్తుంది కదా, మీ చుట్టుపక్కలంతా ఒకసారి గమనిస్తూ ఉండండి, నా కనుసన్నులు దాటి మీరు బయటికి వెళ్ళొద్దు అని చెబుతాడు శివ్. ఓకే నాన్న నేను చూసుకుంటాను, డోంట్ వర్రీ అని పెద్దవాడిలా చెబుతాడు ఆయు. ఆయు మాటికి చిన్నగా నవ్వుకొని స్టెప్స్ కేర్ఫుల్గా దిగండి అని ఇద్దరిని వెళ్ళమంటాడు. ఐషు రెడీ అవ్వడానికి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి రెడీ అయి అద్దం ముందుకి వస్తుంది. బుజ్జి ఇంకా ఎంతసేపు, మనం వెళ్ళాలి ఫస్ట్ అక్కడ అందరినీ రిసీవ్ చేసుకోవడానికి అని
శివ్ లోపలికి వచ్చేసరికి ఐషుని చూసి ఫ్రీజ్ అయిపోతాడు. కథ కొనసాగుతుంది. మరి శివబాబు ఐషుని చూసి బొమ్మలా అయిపోయాడు. దీనికి ఐషు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.